అన్ని స్తుతులు అల్లాహ్కు చెందును. హృదయాలను మార్చేవాడు, గాయాలను నయం చేసేవాడు, నిశ్శబ్దంగా పడే కన్నీళ్లను చూసేవాడు మరియు బిగ్గరగా చెప్పని దుఆల్ను వినేవాడు. శాంతి మరియు ఆశీర్వాదాలు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఉండాలి. విరిగిన హృదయాలకు దయగా పంపబడినవారు. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, అస్సలాములైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం మన సమాజాల నీడలో నివసించే ఒక విషయం గురించి మాట్లాడుతున్నాము. ప్రైవేట్గా గుసగుసగా మాట్లాడబడేది, కానీ బహిరంగంగా చాలా అరుదుగా అంగీకరించబడేది. ప్రజలతో నిండిన గదిలో కూడా మిమ్మల్ని ఒంటరిగా అనిపించేలా చేసేది. డిప్రెషన్, అవసాదం. మరియు నేను మీకు మీకోసం అన్నింటినీ మార్చగల ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు డిప్రెషన్లో ఉంటే మీరు బలహీనులు కాదు. మీరు విశ్వాసం లేనివారు కాదు. మీకు శిక్ష పడటం లేదు. మీరు మానవులు. నిశ్శబ్ద బాధ. మనలో ఎంతమంది ఆ ఛాతీపై నలిగిపోయే భారాన్ని అనుభవించాము? ఎంత నమాజు చదివినా నిండని ఆ శూన్యతను. మీకేమైంది? మీరు కేవలం కృతజ్ఞతతో ఎందుకు ఉండలేరు? మీ ఈమాన్ ఇంత బలహీనంగా ఏమిటి అని గుసగుసలాడే ఆ స్వరాన్ని? ఆపై వస్తుంది అపరాధభావం, సిగ్గు, మౌనం. మనం ఒంటరిగా బాధపడతాము ఎందుకంటే మనం అనుకుంటాము, మంచి ముస్లింలు ఇలా అనుభూతి చెందరు. కానీ నేను మీకు చెప్తాను, ఇది నిజం కాదు. డిప్రెషన్ ఈమాన్ లోపమా? స్పష్టమైన సమాధానం, కాదు. దునఖం అంటే బలహీన విశ్వాసమైతే ప్రవక్తలపైనే ప్రశ్నలు లేస్తాయి, కాని వారు సృష్టిలో అత్యుత్తములు. అల్లాహ్ సూరహ్ అల్బఖరా ఆయత్ 2:8-6లో చెబుతున్నాడు, అల్లాహే ఆత్మపై దాని సామర్థ్యానికి మించిన భారం వేయడు. మీ బాధ స్వయంగా శిక్ష కాదు. కొన్నిసార్లు అది ఒక పరీక్ష, ఒక శుద్ధీకరణ, సామీప్యత యొక్క సాధనం, స్వస్థత యొక్క ద్వారం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాము గాఢమైన దుఃఖం, విచారం మరియు భావోద్వేగ బాధను అనుభవించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బలమైన విశ్వాసి బలహీన విశ్వాసి కంటే అల్లాహకు మెరుగైనవాడు మరియు ఎక్కువ ప్రియమైనవాడు. అయితే ఇద్దరిలోనూ మంచితనం ఉంటుంది. ఇక్కడ గమనించండి, అతను ఎప్పుడూ విచారంగా అనుభూతి చెందని విశ్వాసి అని చెప్పలేదు. అతను బలమైనవాడు అన్నాడు, మరియు బలం అంటే బాధ లేకపోవడం కాదు. బలం అంటే దాన్ని భరించడం. మీరు ఒకేసారి డిప్రెషన్ మరియు గాఢమైన ఈమాన్ కలిగి ఉండవచ్చు. ఒక విశ్వాసికి మధుమేహం ఉండవచ్చు మరియు అప్పటికీ అల్లాహ్కు దగ్గరగా ఉండవచ్చు. అదేవిధంగా ఒక విశ్వాసికి డిప్రెషన్ ఉండవచ్చు మరియు అప్పటికీ అల్లాహ్కు ప్రియమైనవాడు కావచ్చు. అల్లాహ్ మనకు శారీరక అనారోగ్యంతో పరీక్ష పెట్టి ఆపై దానికోసం మనల్ని నిందించడు. కాబట్టి అతను మనకు భావోద్వేగ అనారోగ్యంతో పరీక్ష పెట్టి ఆపై మనల్ని విడిచిపెడతాడా? అతను విడిచిపెట్టడు. ఎందుకంటే అతను అర్రహ్మాన్, అత్యంత దయగలవాడు. విపరీతమైన బాధని అనుభవించిన ప్రవక్తలు. 1. ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం. ఆయన ప్రియమైన కుమారుడు యూసుఫ్ అలైహిస్సలాం ఆయన నుండి తీసుకెళ్లబడినప్పుడు యాకూబ్ అలైహిస్సలాం ఎంత ఏడ్చారంటే ఆయన కంటి చూపు పోయింది. అల్లాహ్ ఖురాన్లో సూరహ్ యూసుఫ్ ఆయత్ 84లో చెబుతున్నాడు, అతను వారి నుండి ముఖం త్రిప్పుకుని అన్నాడు, అయ్యో! యూసుఫ్ అతని కన్నులు దుఃఖం వలన తెల్లబడ్డాయి, చూపు పోయింది. అయినా అతను దానిని వెలిబుచ్చకుండా అణచుకున్నాడు. అల్లాహ్ యొక్క ప్రవక్త డిప్రెస్డ్, శోకించేవాడు, హృదయం విరిగినవాడు. అల్లాహ్, యాకూబ్, నీ విశ్వాసం ఇంత బలహీనంగా ఎందుకు ఉంది అని అన్నాడా? లేదు. అల్లాహ్ అతని బాధను గౌరవించాడు. అల్లాహ్ అతని కన్నీళ్లను ఖురాన్లో శాశ్వతంగా నమోదు చేశాడు. తద్వారా మీరు మరియు నేను తెలుసుకోగలము, దుఃఖం మానవీయం. విచారం నిజమైనది. మరియు ఇది అల్లాహ్ వద్ద మీ స్థానాన్ని తగ్గించదు. యాకూబ్ అలైహిస్సలాం ఎంత బాధలో ఉన్నప్పటికీ అతను పూర్తి విశ్వాసంతో చెప్పాడు, నేను నా విచారం మరియు దుఃఖాన్ని అల్లాహ్తో మాత్రమే ఫిర్యాదు చేస్తాను. పాఠం: విరిగిపోయినట్లు అనిపించడం సరే. కానీ మీ బాధను అల్లాహ్ వద్దకు తీసుకెళ్ళండి, అతని నుండి దూరంగా కాదు.
2 ప్రవక్త మూసా అలైహిస్సలాం. మూసా అలైహిస్సలాం ఈజిప్ట్ నుండి పారిపోయినప్పుడు ఒంటరిగా మరియు భయపడి ఆయన ఈ దుఆ చేశాడు. నా ప్రభువా, నిజంగా నేను నీవు నాకు పంపే ఏ మంచికి అయినా అవసరంలో ఉన్నాను. మూసా అలైహిస్సలాం బలహీనుడు. ఆయన నిరాశగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. మరియు అల్లాహ్ అతనికి సమాధానమిచ్చాడు. 3 ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం. తిమింగలం కడుపులో చిక్కుకుని సముద్రపు లోతుల్లో పూర్తి చీకట్లో యూనుస్ అలైహిస్సలాం కేకలు వేశాడు. నీవు తప్ప దేవుడు లేడు, నీవు పవిత్రుడవు. నిజంగా నేను అన్యాయస్థులలో ఒకడిని. అల్లాహ్ చెబుతున్నాడు, కాబట్టి మేము అతనికి ప్రతిస్పందించాము మరియు అతనిని బాధ నుండి రక్షించాము. మరియు ఈ విధంగా మేము విశ్వాసులను రక్షిస్తాము. ఒక ప్రవక్త కూడా బాధను అనుభవించాడు. ఒక ప్రవక్త కూడా చిక్కుకున్నట్లు అనిపించింది. కాని ఆయన అల్లాహ్ వైపు తిరిగాడు మరియు అల్లాహ్ ఆయనని రక్షించాడు. డిప్రెషన్ అంటే అల్లాహ్ మిమ్మల్ని విడిచిపెట్టాడని కాదు. అల్లాహ్ సరైన మార్గానికి మీ తిరుగు ప్రయాణం కోసం వేచి ఉన్నాడని అర్థం. 4 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విచారం యొక్క సంవత్సరం. ఈ భూమిపై నడిచిన గొప్ప మానవుడు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చరిత్రకారులు ఆమ్ అల్ హుజ్న్ అని పిలిచే దానిని అనుభవించారు, విచారం యొక్క సంవత్సరం. ఒక సంవత్సరంలో ఆయన తన ప్రియమైన భార్య ఖదీజా రజీ అల్లాహు అన్హా మరియు తన బాబాయ్ అబూ తాలిబ్ను కోల్పోయాడు. ఆయన విచారంతో ఎంతగానో నిండిపోయాడు. ఈ సంవత్సరం ఆ పేరుతోనే జ్ఞాపకం చేసుకుంటారు. అల్లాహ్ యొక్క దూత సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చాలా గాఢమైన విచారాన్ని అనుభవించారు. మరియు అల్లాహ్ ఏమి చేశాడు? అల్లాహ్ అతనికి, నీవు ఎందుకు విచారంగా ఉన్నావు? కేవలం ఎక్కువ విశ్వాసం ఉంచు అని చెప్పలేదు. అల్లాహ్ జిబ్రీల్ అలైహిస్సలాం ను పంపాడు ఆయనని రాత్రి యాత్రకు తీసుకెళ్లడానికి, అలిస్రా వల్మిరాజ్, ఆయనని స్వర్గాలు చూపించడానికి, ఆయన ఆత్మను ఎత్తడానికి, ఆయనకి గుర్తు చేయడానికి. నీవు ఒంటరిగా లేవు. ఇస్లాం భావోద్వేగ బాధను ఎలా స్వస్థపరుస్తుంది? ఇస్లాం మీ బాధను విస్మరించదు. ఇస్లాం దానిని ఆలింగనం చేస్తుంది. 1 అల్లాహ్ మీ పోరాటాన్ని అంగీకరిస్తాడు. అల్లాహ్ సూరహ్ అష్-షర్హ్ ఆయత్ 5 మరియు 6లో చెబుతున్నాడు, కాబట్టి నిజంగా కష్టంతో పాటు సౌలభ్యం వస్తుంది. నిజంగా కష్టంతో పాటు సౌలభ్యం వస్తుంది. అల్లాహ్ దీన్ని 2 సార్లు చెప్పాడు, ఎందుకంటే మీరు దీన్ని ఒకసారి కంటే ఎక్కువసార్లు వినాల్సిన అవసరం ఉందని అల్లాహ్కి తెలుసు. మీ బాధ నిజమైనది, కాని వస్తున్న ఉపశమనం కూడా అంతే నిజమైనది. 2 బాధలో ఉన్నవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహ్ సూరహ్ అల్ హదీద్ ఆయత్ 4లో చెబుతున్నాడు, మరియు మీరు ఎక్కడ ఉన్నా అతను మీతో ఉంటాడు. మీరు మునిగిపోతున్నట్లు అనిపించినప్పుడు అల్లాహ్ ఆ నీటిలో మీతో ఉంటాడు. మీరు ఊపిరి పీల్చుకోలేకపోతున్నట్లు అనిపించినప్పుడు అల్లాహ్ ఆ శ్వాసలోనే ఉంటాడు. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. 3 స్వస్థత బహుళ పరిమాణమైనది. ఇస్లాం మనకు స్వస్థత అనేక మూలాల నుండి వస్తుందని బోధిస్తుంది. ఆధ్యాత్మికం, ఖురాన్, దుఆ, జికర్, నమాజ్. భావోద్వేగం, థెరపీ, కౌన్సెలింగ్, విశ్వసనీయ వ్యక్తులతో మాట్లాడటం. శారీరకం, వ్యాయామం, నిద్ర, పోషణ, సూర్యరశ్మి. వైద్యం, అవసరమైనప్పుడు మందులు. అవును, ఇది హలాల్ మరియు ప్రోత్సహించబడుతుంది. సామాజికం, సమాజం, కుటుంబం, స్నేహితులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వైద్య చికిత్సను ఉపయోగించండి, ఎందుకంటే అల్లాహ్ దానికి నివారణను నియమించకుండా ఏ వ్యాధిని చేయలేదు. సహాయం అడగడం బలహీనత సూచన కాదు. ఇది జ్ఞానం యొక్క సూచన. ఆచరణాత్మక దశలు. ఇస్లామిక్ పద్ధతిలో డిప్రెషన్ను ఎలా ఎదుర్కోవాలి? 1 అల్లాహ్తో మాట్లాడండి, నిజాయితీగా. మీరు అనుభూతి చెందని స్క్రిప్ట్ చేసిన పదాలతో ప్రార్థించవద్దు. మీ భాషలో, మీ బాధలో అల్లాహ్తో మాట్లాడండి. యా అల్లాహ్, నేను మునిగిపోతున్నాను. నాకు ఏమైందో నాకు తెలియదు. నాకు సహాయం చెయ్యి. నేను ఇది ఒంటరిగా చేయలేను.
యా రహమాన్, నాపై దయ చూపు. యా లతీఫ్, విషయాలను సులభం చేయి. మీరు అతని వద్దకు విరిగిన స్థితిలో వచ్చినప్పుడు అల్లాహ్ ఇష్టపడతాడు. ఎందుకంటే అప్పుడు మీరు అత్యంత నిజమైనవారు. 2. ప్రతిరోజూ ఈ దుఆలు చదవండి. ఆందోళన కోసం, అల్లాహుమ్మ ఇన్నీ ఔజు బికా మినల్ హమ్మి వల్హజన్. ఓ అల్లాహ్, నేను ఆందోళన మరియు దుఃఖం నుండి నీ ఆశ్రయం పొందుతున్నాను. యూనుస్ అలైహిస్సలాం దుఆ. లా ఇలాహా ఇల్లా అంతా, సుబ్హానకా, ఇన్నీ కుంతు మినా జాలిమీన్. నీవు తప్ప దేవుడు లేడు, నీవు పవిత్రుడవు, నిజంగా నేను అన్యాయస్థులలో ఉన్నాను. 3. చిన్న, స్థిరమైన చర్యలు. ఫజర్ నమాజ్ చదవండి. కేవలం ఫజర్. అక్కడ నుండి ప్రారంభించండి. అనువాదంతో ఖురాన్ యొక్క ఒక పేజీ చదవండి. వుజూ చేయండి, నీరు స్వస్థపరుస్తుంది. 10 నిమిషాలు బయటకు వెళ్ళండి. సూర్యరశ్మిని అనుభవించండి. మీరు విశ్వసించే ఒక వ్యక్తితో మాట్లాడండి. మీరు పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కేవలం కొనసాగాల్సిన అవసరం ఉంది. 4. వృత్తిపరమైన సహాయం తీసుకోండి. థెరపీ హరాం కాదు. మందు షిర్క్ కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వైద్య చికిత్సను తీసుకున్నారు. అతను మనకు నివారణలు వెతకమని చెప్పాడు. మీ కాలు విరిగితే మీరు వైద్యుడి వద్దకు వెడతారు. మీ మనస్సు కూడా అదే సంరక్షణకు అర్హమైనది. 5. మీ ప్రయాణాన్ని పోల్చడం ఆపండి. అల్లాహ్ ప్రతి ఒక్కరినీ వేర్వేరుగా పరీక్షిస్తాడు. అల్లాహ్ సూరహ్ అల్ ఫుర్కాన్ ఆయత్ 20లో చెబుతున్నాడు, మేము మీలో కొందరిని ఇతరులకు పరీక్షగా చేశాము. మీ పోరాటం చెల్లుబాటు అవుతుంది, ఇతరులు దానిని చూడకపోయినా. 6. ఈ హదీస్ గుర్తుంచుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక ముస్లింకు ఏ అలసట, అనారోగ్యం, ఆందోళన, విచారం, హాని లేదా దుఃఖం కలగదు, ముల్లు పొడవు కూడా కాదు, తప్ప అల్లాహ్ దాని ద్వారా అతని పాపాలను తొలగిస్తాడు. మీ బాధ వృథా కాదు. అల్లాహ్ మీ బాధను ఆధ్యాత్మిక ఉన్నతికి మారుస్తున్నాడు. మీకు శిక్ష పడటం లేదు. మీరు శుద్ధీకరించబడుతున్నారు. డిప్రెషన్తో పోరాటం చేస్తున్న వ్యక్తికి సందేశం. మీరు భారమైన హృదయంతో వింటుంటే ఇది తెలుసుకోండి. అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడు. అల్లాహ్ మీ నిశ్శబ్ద దుఆను వింటాడు. అల్లాహ్ మీపై నిరాశ చెందలేదు. మీరు మరమ్మత్తుకు మించి విరిగిపోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ తన సేవకుడిపై తల్లి తన బిడ్డపై ఉన్నదానికంటే ఎక్కువ దయగా ఉంటాడు. స్వస్థతకు సమయం పడుతుంది. విశ్వాసం బాధతో పాటు ఉనికిలో ఉండగలదు. బలం కొన్నిసార్లు కేవలం ఈరోజు మనుగడ సాగించడంలా కనిపిస్తుంది. మీరు అనుకుంటుంటే, నేను ప్రయత్నించాను, ఏమీ పని చేయదు, నేను చాలా దూరం వెళ్ళిపోయాను. నేను మీకు ఇది చెప్తాను. మీరు ఇప్పటికీ ఇక్కడ ఉన్నారనే వాస్తవం అంటే అల్లాహ్కు ఇప్పటికీ మీకోసం ప్రణాళికలు ఉన్నాయి. మీరు ఇది వింటున్నారనే వాస్తవం అంటే అల్లాహ్ మిమ్మల్ని తిరిగి పిలుస్తున్నాడు. అల్లాహ్ సూరహ్ అజ్-జుమర్ ఆయత్ 53లో చెబుతున్నాడు, అల్లాహ్ యొక్క దయపై ఆశ కోల్పోకండి. నిజంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. అందులో మీరే మీపై ఆశ కోల్పోయే పాపం కూడా ఉంటుంది. అల్లాహ్ మీపై ఆశ కోల్పోలేదు. కాబట్టి మీరు మీపై ఆశ కోల్పోవద్దు, ధైర్యం చేయండి. ముందుకు సాగండి. మీరు బలహీనులు కాదు. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, డిప్రెషన్ మిమ్మల్ని చెడ్డ ముస్లిం చేయదు. పోరాటం మిమ్మల్ని అల్లాహ్ నుండి దూరం చేయదు. కొన్నిసార్లు అత్యంత బలమైన హృదయాలు అత్యంత బాధపడేవి. పట్టుకోండి. మళ్ళీ మళ్ళీ అల్లాహ్ వైపు తిరగండి. చీకటి తర్వాత ఎల్లప్పుడూ వెలుగు వస్తుంది. మీరు బలహీనులు కాదు. మీరు మరమ్మత్తుకు మించి విరిగిపోలేదు. మీరు ప్రేమ లేనివారు కాదు. మీరు మానవులు. మీరు పోరాడుతున్నారు. మరియు మీరు ఇప్పటికీ ఇక్కడ ఉన్నందుకు మీరు చాలా, చాలా ధైర్యవంతులు. కొనసాగండి. ఒక శ్వాస, ఒక ప్రార్థన, ఒక సమయంలో ఒక రోజు. గుర్తుంచుకోండి,
మీకోసం ఒక అద్భుతం వేచి ఉంది. బహుశా ఇప్పుడు కాదు, కానీ అది ఖచ్చితంగా ఉంది. కేవలం బాధను సహించండి మరియు కొనసాగండి. ఒకరోజు మీ జీవితం ఎంత అందంగా మారిందో మీరు ఆశ్చర్యపోతారు. అల్లాహ్ మీతో ఉన్నాడు మరియు మేము కూడా మీతో ఉన్నాము.